వ్యాపించి ఉన్నాడు అని చెప్పి అనేకులు గ్రహించుకోవడానికి దేవుడు కృప చూపారు. అనేకులు గ్రహించుకోవటమే కాదు, అనేకులు దేవుని యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి ఎంతో శ్రేష్టమైనది. కానీ ఆ నీతిమంతుల వలన, నడక వలన సంఘము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. నిజంగా మరి తను మరణం సంఘానికి ఆశీర్వాదకరంగానే మార్చబడింది. దేవునికి స్తోత్రం. తాను చనిపోతూ కూడా దేవుని విషయంలో, తను ఇచ్చే విషయంలో ఆమె చాలా నమ్మకంగా జీవించింది. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరము ప్రభువు నామమును బట్టి విడుదల పొంది నీతిమంతులుగా మార్చబడ్డాం. కానీ నీతిని అనుసరించి నడవగలుగుతున్నావా అని ప్రశ్నించుకుంటే, ప్రతి ఒక్కరూ ఎవరు హృదయంలో వాళ్లే ఏం చేయాలంటే ప్రశ్న వేసుకుని నేను నడవగలుగుతున్నానని చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఒక నీతిమంతురాలి యొక్క నడకను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆ నీతిమంతురాలు నడిచిన నడక వలన, నడకను పోలి మనము నడుచుకునే విధానం ఎలాగుందో గ్రహించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాంటి నీతిమంతురాల్ని ప్రతి సంవత్సరం మరి నవంబర్ 28వ తారీఖున మరి కూడికల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా లోకంలో ఉన్నటువంటి తీరును బట్టి చూస్తే, ఈ దినం చచ్చిపోతే రేపు లేదు, ఎల్లుండికి సమస్తం మరుపైపోతుంది. కానీ ఆ బిడ్డలు ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ సంవత్సరం అంతా దేవుడు చూపినటువంటి కృపను బట్టి మరి దేవుని నామముని ఎలాగున ఘనపరచటం, ఈ గృహము పైన యేసు క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఎక్కడుంటే అక్కడ పరిసర ప్రాంతాలకి ప్రజలకి వినిపింప చేయటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరం. కనుక దయచేసి గ్రహించండి, ప్రభువును నమ్ముకోవటం, బాప్టిజం తీసుకోవటం కరెక్టే. కానీ అలాగన నీతిని అనుసరించి మనము నడవగలుగుతున్నామా? నీతిని అనుసరించి మనం నడవగలుగుతున్నామా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. నిజంగా బిడ్డను జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం, ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం. 11 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా ఆమె నీతి ఆమెను బ్రతికించే ఉంచింది. దేవునికి స్తోత్రం. ఆమెను సజీవురాలిగానే చేసింది. ఈరోజు భూమి మీద మనం ఉన్నాం, దేవుని సముఖములో వరలక్ష్మి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సముఖానికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి? నీతిమంతుడైన యేసును అనుసరించి నడవలసినటువంటి వారమై ఉన్నాము అని గ్రహించుకుని, బాప్తీసాలు తీసుకున్నామని, యేసును కలిగి ఉన్నామని బుద్ధిహీనతతో బ్రతికి మాకు మేము నీతిమంతులమేనని సరిపుచ్చుకుని మనస్సాక్షిని చంపేసుకుని బుద్ధిహీనులై నడిస్తే వాళ్ళు ఏమవుతారని అక్కడ రాశాడు. చదువు మాట. బుద్ధిహీనుల పేరు ఉందా లేదా? చదవండి, వాక్యం మీ దగ్గర ఉంది కదా, చదివి చూడండి. మగవాళ్ళు అందరూ చూడండి, వాక్యం ఉందో లేదో. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఏమో ఆశీర్వాదకరం అని ఉంది. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించు. ఏం చేస్తుందంట? అసహ్యాన్ని పుట్టిస్తుందంట. ప్రభువును కలిగి బైబిల్ చేత్తో పట్టుకుని అసహ్యకరముగా, దేవుని దృష్టికి అజ్ఞానముగా, అసహ్యకరముగా బ్రతికితే మనకి విలువ అనేది లేదు. మన పేరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కూడా లేదు. కానీ నీతిని అనుసరించి నడిచినప్పుడు అండి, ఆ నీతిమంతుని పేరు ఏమవుద్దంటే, సంవత్సరాలు గతించిన ఆ పేరు అలాగే ఏమవుద్దంటే నిలిచి ఉంటుంది.
ఆమె మాట్లాడితే యథార్థత మాట్లాడేది. ఎవరైనా ఒకవేళ ఏదైనా విషయాన్ని తన దగ్గరికి వస్తే దాన్ని ఖండించి మాట్లాడేది. అంతే తప్ప ఆ మాటలకు తుత్తుగా లొల్లుగా మాట్లాడేది కాదు. అసలు మాట్లాడటమే తక్కువ. కాబట్టి ఆమె నడక సరి అయినది, ఆమె ఆత్మీయ జీవితం గొప్పది. ఆమె దేవుని రాజ్యానికి చేరి దేవుని సముఖములో ఉన్నది. ఆ నీతి ఆమెను ఏం చేసిందంటే నేటికి బ్రతికించి ఉంచింది. దేవుని స్తోత్రం. అంతేగాని ప్రభువును కలిగినటువంటి వారమైన మనము భక్తిహీనులుగా ఉండటానికి ఎంత మాత్రము అవకాశము లేదు. కానీ మనం చేసే భక్తి మనల్ని ఏం చేయాలంటే నీతిమంతులుగా మార్చాలి. మనం చేసే భక్తి ఎలా ఉండాలి అని అంటే మనము తరతరాలకి కూడా జ్ఞాపకార్థంగా అనేకులలో నిలిచి పోవాలి. దేవునికి స్తోత్రం. తాను నడిచింది బాల్య దినాల నుండి బిడ్డలను నడిపించుకుంది. దేవునికి స్తోత్రం. తాను నడిచింది, తన బిడ్డలను ఏం చేసిందో తెలుసా అండి? నడిపించుకుంది. ఈరోజు సాక్ష్యం ఇచ్చాడు అని అంటే మురళి విషయంలో మరి ఏమైనా జరిగిపోవాలి లోకపరంగా. ఆ బిడ్డ దేవుని చేతుల్లో నుంచి జారిపోయే పరిస్థితుల్లో ఆ తల్లి ప్రార్థన ఆ బిడ్డను ఏం చేసిందంటే దేవుని చేతులకు అప్పగించింది. దేవునికి స్తోత్రం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బిడ్డలు దేవునిలో నుండి తొలగిపోకుండా, నిజమే యోహాను ప్రార్థన చేసినట్లుగా తల్లిదండ్రులు ఉండి కూడా బిడ్డల్ని అదుపులో పెట్టుకుని నీతి మార్గంలో నడిపించుకోలేని దినములలో మనం ఉంటుండగా, తల్లి తండ్రి లేని ఆ బిడ్డలు దేవుణ్ణి అనుసరించి నడవటానికి హేతువ ఏది అని మనం ఆలోచిస్తే వాళ్ళ వెనకాల ఎవరూ లేరు. ఆ తల్లి ప్రార్థన, ఆ తల్లి కన్నీరు, ఆ తల్లి భక్తి, ఆ తల్లి నీతి ఆ బిడ్డల్ని ఏం చేసిందంటే నిలవబెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మనం తిమోతికి రాసినటువంటి పత్రికలోనికి వెళ్తే అక్కడ తిమోతిని గురించి పౌలు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు మనం చదువుతాం. చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని. ఇది తిమోతికి రాసినటువంటి పత్రిక. ఇప్పుడు పౌలు భక్తుడు తిమోతిని గూర్చి మాట్లాడుతూ పలుకుతున్న శ్రేష్టమైన మాటలు మనం చదువుకుంటున్నాం. ఏమని అంటే, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచారము ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను. అంటే ఏ విశ్వాసం? ఏ విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం మొదట ఎక్కడుంది? నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని జ్ఞాపకము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మని ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మనియలేదు అని చెప్పి, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. మనకి చాలు చాలు. అక్కడ ఏమని రాస్తుంది? తిమోతి, నిన్ను గూర్చినటువంటి సంతోషం నాకు కలుగుచుంది. నిన్ను గూర్చినటువంటి నీ భక్తిని గూర్చి, నీ భయభక్తులను గూర్చి, నీ విశ్వాసమును గూర్చి నీ యందు నేను కూడా ఎలా ఉన్నానంటే చాలా నమ్మకము విశ్వాసం కలిగి ఉన్నాను. అంత గొప్ప విశ్వాసము, నమ్మకత్వము, భక్తి, నీ నడక, నీ యొక్క విధానము నీకు ఎలాగ అలవర్చబడింది అనంటే నీ అవ్వ వలన, నీ తల్లి వలన నీలోనికి ఆ భక్తి ఏమైందంటే కలిగింది. కాబట్టి నీవేం చెయ్యి అని అంటే జాగ్రత్తగా దాన్ని నువ్వేం చెయ్యి, దానిలో నీవు నడుచుకో అని సెలవిచ్చినట్లుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు తల్లి యొక్క భక్తి, తల్లి యొక్క నీతి ఆ బిడ్డలు ఏం చేసిందంటే నిలవబెట్టింది. ఇక్కడ తిమోతి కూడా ఎవరి వలన అంతగా యథార్థత కలిగి విశ్వాసపరుడై దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు అని మనకు అర్థమవుతుంది అని అంటే ఆ తన తల్లి, తన అవ్వ చేసినటువంటి భక్తి ఆ బిడ్డను ఏం చేసిందంటే సరి అయిన నీతి మార్గంలో ఏం చేసిందంటే నడిపించింది. దేవునికి స్తోత్రం. అలా నడిపించింది కాబట్టే పౌలు భక్తుడు అంటున్నాడు, అక్కడ అంటాడు, నా ప్రియ కుమారుడు. ఎలాగంట? నా ప్రియ కుమారుడు నీవు అంటాడు. కాబట్టి ఒక సేవకునికి అంతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేటటువంటి భక్తి చేసినటువంటి ఆ తిమోతిని గూర్చి మనం ఆలోచన చేస్తే ఆ భక్తి, ఆ శ్రద్ధ, విశ్వాసము ఎవరిలో నుండో కాదు, తన తల్లిలో నుండి, తన అవ్వలో నుండి తనలోనికి ప్రవేశించిందంట. దేవునికి స్తోత్రం. అంటే ఆ తల్లి, ఆ అవ్వ, ఆ కుటుంబము దేవుని పట్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు, మంచి విశ్వాసము కలిగిన వాళ్ళు, మంచి నడకను కలిగిన వాళ్ళు, నీతి మత్వము కలిగి ప్రభువునందు భయభక్తులతో బ్రతికినటువంటి వాళ్ళు అని మనం ఏం చేయాలంటే గ్రహించాలి. అలా బ్రతికినటువంటి వాళ్ళ భక్తి ఎవరికి వచ్చింది? కుమారుడైన తిమోతికి వచ్చింది. తిమోతికి వచ్చినటువంటి ఆ భక్తి భావాన్ని బట్టి ఎవరు సంతోషించారు అని అంటే ఒక సేవకుడు. అతడు ఎక్కడున్నాడంటే ఖైదులో ఉన్నాడు. సువార్త చేసి చాలా ప్రాంతము తిరిగి అలసిపోయి సువార్త ప్రకటించినందుగా అతన్ని ప్రభుత్వం పట్టి బంధించినప్పుడు చెరసాలలో ఉండి రాస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు. అంత బాధలో అతని ప్రవర్తన ఇతనికి ఏం కలుగు చేసిందంటే సంతోషాన్ని కలుగు చేసింది. నీ ప్రవర్తన నీ పొరుగు వారికి కానీ, నీ ప్రవర్తన నిన్ను ప్రేమించి ప్రార్థన చేసే సంఘ కాపరికి కానీ, నీ ప్రవర్తన నీ కుటుంబానికి కానీ సంతోషాన్ని కలిగిస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ప్రవర్తన వలన ఎవరు సంతోషిస్తున్నారు? మన ప్రవర్తన ఎవరికి నీతిగా అలవర్చబడుతుంది? మన ప్రవర్తన వలన ఒక యవ్వన బిడ్డ అంత నీతి కలిగి ప్రభువునందు యథార్థతతో ఎలా నడవగలుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ తల్లి అవ్వ చేసిన భక్తి యొక్క భావము ఆ బిడ్డలో ఏమైందంటే రంగరించిపోయబడింది. ఈరోజు పిల్లలకి సెల్లలు నేర్పుతున్నారు, సోకులు నేర్పుతున్నారు, వాహనాలు కొనుక్కోవడం నేర్పుతున్నారు. కష్టపడి 10 రూపాయలు సంపాదించి వాటిని అనుభవించడం నేర్పుతున్నారు. కానీ భక్తిని బిడ్డలకి ఏం చేయలేకపోతున్నారంటే నేర్పించలేకపోతున్నారు.
నేర్పించలేకపోతున్నారు. కారణం ఏంటి? వీళ్ళలోనే భక్తి ఉండటం లేదు. వీళ్ళే భక్తిహీనత కలిగి బ్రతుకుతున్నారు. అలాంటి వారు దేవుని దృష్టికి ఏమైనారంట? అసహ్యాన్ని పుట్టించే వాళ్ళుగా ఉన్నారంట. అసహ్యాన్ని పుట్టించే వాళ్ళుగా ఉన్నారంట. దేవుని పేరు చెప్పుకుని బుద్ధిహీనతతో బ్రతకటం కాదండి. దేవుని పేరు చెప్పుకొని బుద్ధిహీనులమై బ్రతకడం కాదు. భక్తిహీనత కలిగి మనం బుద్ధిహీనులమై ఉంటే దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడంటే అసహ్యించుకుంటాడు. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో చేర్చబడి ఈ రాత్రి జరుగుతున్నటువంటి ఈ కూడికలో మనతో దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట మనతోనేనా, బయట వాళ్ళతోనేనా? అందరితోనూ మాట్లాడుతున్నాడు ఆయన. అందరితోనూ మాట్లాడే దేవుడు. బిడ్డలను చదివించుకుంటున్నాం, ఉద్యోగాలు చేయాలి, లక్షలు సంపాదించాలని వాళ్ళకి కావలసిన ప్రతి సదుపాయాన్ని కలుగు చేస్తున్నావు. కానీ దేవుని యందు భయభక్తులు బిడ్డలకు నేర్పగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడని రాయబడి ఉందో తెలుసా అండి? వాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగున ఆశీర్వదించబడును అని చెప్పి 128వ కీర్తనలో దేవుడు రాయించి పెట్టాడు. దేవుని ఆశీర్వాదం మనుషులకు అవసరం లేదు. ఈ రోజున ఉద్యోగాలు చేయటం, డబ్బు సంపాదించుకోవటం, మేడలు కట్టుకోవటం, ఆ తర్వాత తరం వారు కూడా ఉద్యోగాలు చదవటం, ఉద్యోగాలు చేయటం, డబ్బు సంపాదించటం, ఈ రొటీన్లోనే జరుగుతూ ఉంది. కానీ నిజంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డల వలె మన బిడ్డలను పెంచగలిగితే, తిమోతిని గూర్చి ఒక సేవకుడు చెరలో ఉండి వ్రాసినటువంటి శ్రేష్టమైన పదాల గురించి మనం ఆలోచన చేస్తే, మనం ఇతరులకు సంతోషకరంగా ఉంటున్నామా, దుఃఖకరంగా ఉంటున్నామా అని మనం ఆలోచన చెయ్యాలి. తాను బ్రతికినన్నాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికింది. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. భయంకరమైన మరణస్థితిలో కూడా దేవుని యందు భయభక్తులు నిలిపింది. ఆ విషయం మీకు అనేకసార్లు చెప్పాను నేను. భయభక్తులు నిలిపింది. ఆ భయభక్తులే ఆ బిడ్డలకి ఏం చేసింది? నేర్పింది. త్రినాథుని గురించినటువంటి సాక్ష్యం మోసే చెప్తే విన్నాం. వాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంటాడు. వాడి మనస్సులో ఉన్నది ఏం చేస్తాడంటే చెప్తాడు. దానికి తగినటువంటి సలహా చెప్పినప్పుడు దాన్ని రాసుకుంటాడు. రాసుకుని ఆ చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఆ బిడ్డ బహు దూరంలో ఉన్నా నేను చెప్పగలను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పగలను. ఎందుకు అనంటే ఆ బిడ్డ యొక్క ప్రతి పరిస్థితి, ప్రతి ఫోన్ చేసిన సమయంలో చూస్తూ ఉన్నాను కాబట్టి. దేవునికి ఇచ్చే విషయంలో కానివ్వండి, తన కొద్దిపాటి సంపాదనలో తన మీద ఉన్న భారమును గూర్చి ప్రయాసపడి అది తీర్చడానికే కానివ్వండి, తనుంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో తనకు కావలసినటువంటి అవసరత గడవటం కోసమే కానివ్వండి, తనకి వెనకాల ఎవ్వరూ లేకపోయినా, ప్రోత్సహించి చెప్పేవాళ్ళు లేకపోయినా భయభక్తులు కలిగి ఉన్నాడంటే నిజంగా నీతిమంతురాల బిడ్డల కోసం చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంటుందా? మీ ప్రార్థన మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? మీ ప్రార్థన మీ బిడ్డలకు భయభక్తులు కలిగిస్తుందా? బిడ్డలకు లోబడిపోయే పెద్దలుగానే ఉంటున్నారు తప్ప
బిడ్డలను నీతి మార్గంలో నడిపించలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఉండటం జరుగుతుంది. అలా ఉండటం వలన అమ్మ, మీ సంతానాన్ని బట్టి ఎవ్వరూ సంతోషించలేరు. నిజంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ మాటలు జ్ఞాపకం చేసిన మూలంగా నేను ఈ స్థలానికి వచ్చాను. ఆ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తల్లి నీతిమంతురాలు. ఆ నీతి ఈరోజు బిడ్డలు అలవర్చుకున్నారు. మోసం చేసి ఉద్యోగం సంపాదించవచ్చు, కానీ నేను నా సాక్ష్యాన్ని ఏం చేస్తాను, పోగొట్టుకుంటాను అని చెప్పి భయపడి దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. కలిగి ఉన్న యథార్థతను బట్టి ఏదో ఒక రోజు తప్పక ఆయన ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. ఆ మేలు ఆ బిడ్డకు దేవుడు చేసి ఆ మేలుతో ఆ బిడ్డను ఆశీర్వదించునుగా. ఆ బిడ్డను పంపించడానికి, ఇటు కుటుంబంలో కలిగిన ఒడిదుడుకులు తట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కున్నటువంటి ఆ బాధల్లో పడటానికి అన్నిటిలోనూ కూడా నలిగిపోయి ఉన్నాడు మురళి. ఎంత నలిగిపోయినా దేవుని గద్దింపుకు లోబడే మనస్సును దేవుడు వాడికి ఇచ్చాడు. ఒకవేళ యవ్వనాన్ని బట్టి, కలిగి ఉన్న ఒడిదుడుకులను బట్టి ఒకవేళ అడుగు తడబడుతుంటుంటే దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, రేయ్ నీ పరిస్థితి ఎలాగుంది జాగ్రత్త అన్నప్పుడు, లేదండి నేను సరి చేసుకుంటాను. ఆ మనస్సు రావటం ఎంత గొప్పతనం అండి. ఈరోజు బిడ్డల్ని హెచ్చరిస్తుంటుంటే ఎంత నిర్లక్ష్యముగా, ఎంత మరి అశ్రద్ధగా బిడ్డలు ఉంటున్నారు. అలా ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడరు. దేవుని వాక్యం చెప్తుంది, శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంటే ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన బిడ్డలలో ఏముండాలంటే శ్రద్ధ ఉండాలి. దేని పట్ల శ్రద్ధ? లోకం పట్ల శ్రద్ధ ఉంటుంది. అహర్నిశలు ఆ సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని శ్రద్ధగా వెతుక్కుంటుంటున్నారు. దాంట్లో పాపాన్ని, వస్తు వాహనాల మీద శ్రద్ధ ఉంటుంది, డబ్బు సంపాదన మీద శ్రద్ధ ఉంటుంది, కానీ దేవుని పట్ల శ్రద్ధ ఉందా? అందుకని అంటున్నాడు, శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. కష్టాలు ఎల్లకాలం ఉండవండి, శ్రమ ఎల్లకాలము ఉండదు. ఏదో ఒక రోజు నాడు ఖచ్చితంగా మన కష్టాన్ని తీర్చి, మన శ్రమల నుండి మనల్ని విడిపించి, మన ఎడల కృప చూపడానికి మనకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఉన్నాడని చెప్పి మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన తనను వెతికే వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. నమ్మిక లేకుండా దేవుని యొద్ద నుండి దేనిని మనం ఏం చేయలేమంటే పొందుకోలేము. మా పిల్లలు, మా అబ్బాయి ఎలాగండి, మా అమ్మాయి ఎలాగండి అని వీళ్ళు గొప్పలు చెప్పుకోవడమే తప్ప తరచి చూస్తే వాళ్ళలో ఏమీ ఉండదు. దౌర్భాగ్యపు బుద్ధులు. అలా చేయకండి. ఈరోజు ఈ కూడిక జరుగుతుంది అని అంటే, ఈ కూడిక జరుగుతుంది అంటే ఈ శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాము, శ్రేష్టమైన వాక్కును మనం వింటున్నామంటే నిజంగా ఆ తల్లి నిలబడింది. ఆ తల్లిని బట్టి బిడ్డలు ఏం చేశారంటే నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం. నిలవబడినటువంటి పరిస్థితుల్లో, నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న తొట్టుపాట్లు జరగకుండా ఉండవు. వాటిని బట్టి మనం ఎంత మాత్రం భయపడకుండా, అధైర్యపడకుండా దేవుని వైపు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆదుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదరించే దేవుడైన, బలపరిచే దేవుడు, నేనున్నాను అని మనలను స్థిరపరిచే దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. కాబట్టి
ఆ పౌలు భక్తుడు అన్నటువంటి ఆ మాటలు కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యుకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నది. అది నీలో కూడా ఉంది రూఢిగా నమ్ముచున్నాను అని చెప్పి నేను ఏం చేస్తున్నాను, నమ్ముచున్నాను. అది నమ్మకం కూడా ఎలాంటిదంట, ఖచ్చితంగా నేనేం చేస్తున్నానంటే నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము. అది ఏంటంట, నీకు కలిగినటువంటి కృపావరమును ప్రజ్వలింపచేయవలనని నీకు నేనేం చేస్తున్నాను. ఎస్, దేవుడు చెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట బిడ్డలకు. తల్లి నీతిని బట్టి నీతి మార్గంలో మీరు నడుచుకుంటున్నారు. అయితే మీకు దేవుడిచ్చినటువంటి కృపావరము, అది ప్రార్థనే కానివ్వండి, పరిచర్యలో సహకారమే కానివ్వండి, పరిచర్యలో ఏదో ఒక భాగం కానివ్వండి, ఏది నీకు ఇచ్చారో దానిని నువ్వేం చేయకూడదంటే అశ్రద్ధ చేయకూడదు. ఆ కృపావరమును బట్టి దేవుని ఎడల మీరు ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉన్నవాడికి మెండైనటువంటి దీవెనలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుడు మనకున్న మనం ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మనలను దేవుడు ఏం చేస్తాడంటే దీవించే దేవుడు. ఒక విషయాన్ని మీరు గ్రహించండి. మరి ఈ తిమోతిని గూర్చి దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రికలో ఏమన్నాడంటే, నేను చెప్తా ఉంటాను, మీరు చూసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగా. ఇక్కడ పౌలుకి ఎలాగున్నాడు? తిమోతి పరిచయం చేస్తున్నాడు. ఏమని? సహదాసుడుగా ఉన్నాడు. సరేనా? సహదాసుడుగా ఉన్నటువంటి వాడు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మొదటి వచనానికి వస్తే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి. ఇక్కడ ఏమయ్యాడు? అక్కడ ఎలాగున్నాడు? సహకారిగా ఉన్నాడు. ఇక్కడ ఎలాగున్నాడు? అతని మెట్లు చూడండి. మీరు తిమోతి ఎక్కుతున్న మెట్టులు చూడండి. అక్కడ సహకారిగా ఉన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి సహోదరుడయ్యాడు కదా. తర్వాత దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికలకు సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. దేవుని స్తోత్రం. ఏమయ్యాడు? సహకారి, సహదాసుడు అయ్యాడు. తర్వాత దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైలో సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగు. అక్కడ వరకు జత పని వారిగా, సహకారులుగా, దాసులుగా ఉన్నారు. ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక వస్తే
మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు ఏమయ్యాడు ఇప్పుడు? ఏమయ్యాడు? ఎక్కడి నుంచి, ఏ స్థాయి నుంచి? సహదాసుడుగా, సహకారిగా, సహోదరుడుగా ఉన్నటువంటి స్థితి నుండి ఇప్పుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? ఒక సేవకునికి కుమారుడుగా చేర్చబడ్డాడు కదా. కాబట్టి తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి. ఇప్పుడు ఏమయ్యాడు? ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. అంటే అతని ప్రవర్తన, అతని భక్తి, అతని విధేయత ఒక సేవకునికి చివరకు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ప్రియ కుమారుడుగా మార్చబడ్డాడు. చూడండి, సేవకులకి సహకారులు అవ్వాలి, సేవకులకి ఉపకారముగా నడవాలి, సేవకులకి వారు ఏమవ్వాలంటే కుమారులు అవ్వాలి. తర్వాత చివరికి వచ్చేటప్పటికి ప్రియ కుమారులుగా తీర్చిదిద్దబడాలి. ఎలాగవుతుంది ఇది సాధ్యము? ఎలాగవుతుంది ఇది సాధ్యము అని అంటే తనలో ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, ప్రేమ అవన్నీ కూడా ఆ బిడ్డను ఏం చేసినాయి అంటే ఒక సేవకుని ఆత్మను తృప్తిపరిచే రీతిలో ఏం చేసినాయి? నడిపించినాయి. దేవునికి స్తోత్రం. సేవకుని ఆత్మ తృప్తి పరచటం వలన, తృప్తి పరచబడటం వలన వారు ఏమవుతారంటే ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఈరోజు సేవకులంటే విలువ లేదు. అంత గొప్ప సభలు జరిగినాయి, బిడ్డలు బహుగా ప్రయాసపడ్డారు. సంఘంలో పెద్దలు అనబడిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఏం చేస్తున్నారని చెప్పి పలకరించి గాని వాళ్ళకి కానీ మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ ఉన్నారండి సంఘంలో? ఆలోచన చేయండి. మీ నడక మీ వరకే పరిమితం అవుతుంది తప్ప మీ నడక సేవకురాలకు గాని సంఘానికి గాని ఉపకార ధర్మంగా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉండటం వలన ఆశీర్వాదాన్ని మనం చూడలేము. కానీ తిమోతి సహకారి, సహోదరుడు, కుమారుడు, ప్రియ కుమారుడు అయ్యాడంటే అతడు ఎంతగా సంఘాన్ని హత్తుకున్నాడు, పరిచర్యలో పాలి భాగస్థుడయ్యాడు, ఎంతగా పౌలుకు మంచి ప్రేమానురాగాలు చూపించాడు, ఎంతగా అతనికి పరిచర్య చేశాడు. ప్రియ కుమారుడు అనిపించుకున్నాడు అని అంటే అది ఎంతగా భక్తి భావంలో ఒక సేవకునికి మరి నమ్మకంగా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అదే అంటాడు, నీకు ఇచ్చిన కృపావరములను గూర్చి నువ్వు అశ్రద్ధగా ఉండకు, జాగ్రత్తగా ఉండు. నీవు నడిచిన నడక, నీ భక్తి భావము, నీ విశ్వాసము నిన్నేం చేసిందంటే గొప్ప సేవకునికి గొప్ప కుమారుడుగా, ప్రియ కుమారుడుగాను చేసింది. నీకు ఇచ్చినటువంటి కృపావరములలో దేనిని అశ్రద్ధ చేయకుండా నీకు ఇచ్చిన వరమును బట్టి సంఘము విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ జైల్లో ఉన్న పౌలు తిమోతిని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. అది ఎలాగా? ఉత్తరం ద్వారా. ఈరోజు ముఖాముఖిగా కనిపించి రే నువ్వు అలా చేయకు, ఇలా ఉండాలని చెప్పిన వినేటటువంటి మనస్సు ఈ రోజున బిడ్డలకు లేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే పెద్దవాళ్ళలోనూ లేని బుద్ధి పిల్లలకి ఎలాగొస్తుంది? పెద్దవాళ్ళలో లేదు, పిల్లలకి ఎలాగొస్తుంది? కాబట్టి పెద్దవాళ్ళైన వాళ్ళు తమ నడకలను సరిగా చేసుకుంటే ఆ నడత మన పిల్లలకి ఏమవుద్దంటే అలవర్చబడద్ది. వాళ్ళకి ఆస్తులు కూర్చుకోవడానికి ఏడుస్తాం కానీ దేవుని చేతులకు అప్పగించి దేవుని వలనైన ఆశీర్వాదానికి పాత్రులుగా చెయ్యం మనం. అంత బుద్ధిహీనత మనలో ఉంది.
అలాంటి బుద్ధిహీనులుగా ఉండకుండా తాను నడిచింది, ఆ నడకను బట్టి బిడ్డలకు నేర్పింది. ఈ రోజుకి వాళ్ళు దేవునికి సహకరించే విషయంలో వాళ్ళు నిలవటానికి దేవుడు కృప చూపించారు. ఇక మీదట వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుని పరిచర్య కొరకు ఏ విధంగా వాడబడాలో ఆ అవకాశాన్ని వాళ్ళు ఏం చేయకూడదంటే జార విడుచుకోకుండా అభివృద్ధి పొందాలి. బహుగా ఏం చేయాలంటే నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్న మాట, బహుగా వారు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏమవుతాడంటే ఆశీర్వదించబడతాడు. 128వ కీర్తన ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ఏం కలిగి? భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఏమవుతారంటే ధన్యులవుతారు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అంటే నీవు కష్టపడ్డ కష్టార్జితంలో 1 రూపాయి కూడా ఏమవుతుందంటే వ్యర్థం అవదు. నీవు ధన్యుడవు. నీవు కష్టపడుతున్నావు, నీ కష్టార్జితం వ్యర్థం కాకుండా ఉండాలంటే నీవు ఎవరి యందు భయభక్తులు నిలపాలంటే నీవు నమ్మిన నీ దేవుని యందు నువ్వేం చేయి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. అది ఈ కూడిక పెట్టిన బిడ్డల జీవితంలోనే కాదండి, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నెరవేరేటటువంటి మాట అది. నీవు భయభక్తులు కలిగి ఉండటం వలన ఏం చేయబడతావు అని అంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావంటే అనుభవిస్తావు. ఈరోజు కష్టపడి లోకములో వ్యర్థపరుచుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు కష్టపడిన నీ కష్టార్జితం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండి నువ్వు తిని తృప్తి పొందాలంటే నీ దేవుడని యెహోవా యందు నువ్వేం చేయి? భయభక్తులు నిలుపు. బిడ్డలకు నేర్పలేని బుద్ధిహీనులుగా ఉండకండి. బిడ్డలకు మనం నేర్పాలి భక్తిని. అన్ని విద్యలు నేర్పుతున్నారు, వేలకు వేలు లక్షలు పోర్చి ఖర్చు పెట్టి. కానీ జీవితానికి చాలినటువంటి యేసు ప్రభువునందు బిడ్డలకు భక్తిని నేర్పలేని దౌర్భాగ్యం మనం. దాన్ని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఖచ్చితంగా దాన్ని అన్ని తీరుతాను. ఎందుకంటే ప్రతి నిత్యము బిడ్డలను గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు వేదనే కలుగుతుంది కానీ సంతోషం రావట్లేదు. కనుక దయచేసి గ్రహించండి, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తావు? అనుభవిస్తావు. నీవు ధన్యుడవు. నీవు ఏమవుతావంటే నువ్వు ధన్యుడు అవుతావు. నీకు మేలు కలుగును. నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఎలాగుంటుంది? ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉంటారు. అంటే ఒలీవ మొక్కకు ఎందుకు పోల్చాడు పిల్లల్ని? ఎందుకు పోల్చాడు? ఒలీవ మొక్కకు చావు గాని నాశనం గాని లేక దాన్ని అది నశించిపోవటం గాని లేదంటండి. మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఒలీవ మొక్క వల్ల ఉండాలంటే ఒలీవ మొక్క ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే ఎంతటి ఘోర ప్రమాదం తటస్థించినా దానికి ఎంత మాత్రం కూడా ఈ మొక్క ఏమవుతుందంటే ఎంత మాత్రం కూడా దానికి చలనం ఉండదు. అది పచ్చగా చిగురు పడుతూనే ఉంటుందంటండి. నీ బిడ్డల్ని ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నీవైతే ఏదో చదివించి విద్యాబుద్ధి నేర్పించి 10 రూపాయలు సంపాదించుకుంటే చాలే, వాడు బతికేస్తాడని అనుకుంటున్నాం. కానీ మన దేవుడు మన పిల్లల పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే వారి జీవితాంతం కూడా పచ్చగా వర్ధిల్లేటటువంటి వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కన్న బిడ్డల గురించి నువ్వు ఆలోచన చేసేస్తున్నావు పొలమంట, కానీ నిన్నును నీ బిడ్డల్ని సృజించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీ పట్ల నీ బిడ్డల పట్ల ఆయనకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఆయన సఫలపరచడానికి
గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి నీ పిల్లలు నీ బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారంటే ఒలీవ మొక్క వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదవు. పిల్లల పిల్లల్ని నువ్వు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ఈ వాక్య వాగ్దానాలన్నీ ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. దయచేసి గ్రహించండి. అక్కడ దూరాన్నున్న బిడ్డైనా ఇక్కడున్న బిడ్డైనా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. మనం దేవునితో అంటు కట్టబడ్డాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నాలో మీరు అంటు కట్టబడినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫలిస్తారన్నాడు. కాబట్టి మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మన పిల్లలు దీవించబడాలి అని మనం అనుకుంటే మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని యందు. ఆ భయభక్తులు కలిగి ఉండటం వలనే తిమోతి అంతగా ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈ లోక ఆస్తులు సంపాదించుకోవటం కోసం కాదు గాని మన బిడ్డలు ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యందు మన బిడ్డలు ఏం కలిగి ఉండాలంటే, మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఉన్న అలవాట్లు మానుకోవు. ఆ ఎదవ చెడు అలవాట్ల గురించి చెప్తున్నా గాని మానుకోరు. ఎంతగా దేవుడు మాట్లాడుతున్నా ఆ మాటల యందు లక్ష్యం ఉంచరు, శ్రద్ధ నిలపరు, భయభక్తులు కలిగి ఉండరు, బ్రతుకులు మార్చుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మన దేవుని నామమునకు మహిమ కలగదండి. నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడద్ది. అలా దూషింపబడేటటువంటి హేతువుకు కారణంగా ఉండటం వలన మన పేరే దేవుని దృష్టికి ఏం పుట్టించేద్దంటే అసహ్యాన్ని పుట్టించేద్ది. అటువంటి అసహ్యాన్ని పుట్టించే రీతిలో మనము భక్తి చేయటం కాదు కానీ ఆ నీతిమంతురాలు భక్తి చేసింది. అయితే ఎందుకండి చనిపోయింది? ప్రతి మనిషి చనిపోతాడు. జననము మరణము అనేది భూమి మీద ఉంది, తప్పదు. దానికి హేతువా కారణం ఏదైనా ఆమె సమయం వచ్చింది, దేవుని పిలుపు అందుకుంది, దేవుని రాజ్యానికి వెళ్ళింది. మనలో ఒక సహోదరికి దర్శనం వచ్చింది. ఏమన్నా తెలుసా? ఒక చక్కని ఇంటిలో ఆమె ఉంటుంది. ఆమె ఉంటున్నటువంటి ఆ ఇంటి ముందు నుంచి మరి ఈమె వెళ్తూ ఉంటుంటే ఆమెను చూసి, అయ్యో వరలక్ష్మి ఇక్కడ ఉన్నావేంటి అంటే, నేను మా ఇంటికి వచ్చేసాను అని చెప్తుందంట. అంటే ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? దేవుని ఇంటిలో ఉంది. మరి మనం ఎక్కడ ఉంటాం? నీకేమైనా నమ్మకం ఉందా? నీకేమైనా విశ్వాసం ఉందా? ఎక్కడుంటావు నీవు? దేవుని కలిగిన ప్రతి ఒక్కరము ఆ నీతిమంతుని రక్తము వలన కడగబడిన మనం అందరము కూడా దేవుని రాజ్యములో ఆమెతో పాటు మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమెతో పాటు ఆ రాజ్యములో మనం కూడా ఉండాలి. మనమే కాదు, మన తరతరాలు ఉండాలి. అందుకని అంటాడు, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచుకున్నప్పుడు ఇహమందు వేరెట్లు, పరమందు నిత్య జీవం. ఇహమందు నిన్ను విడిచిపెట్టడు, పరమందు నిన్ను విడిచిపెట్టడు. ఇహమందు ఉన్నప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు,
పరమందు నిత్య జీవంలో ఉంటావు. నిజంగా వరలక్ష్మి అలాగున ఉన్నన్ని రోజులు సంఘానికి, కుటుంబానికి, అందరికి ఆశీర్వాదకరంగానే ఉంది. చనిపోయింది, ఇప్పుడు దేవుని రాజ్యములో ఉంది. ఏదో ఒక రోజున మనం కూడా అక్కడికి వెళ్ళాలి అంటే ఆ నీతిమంతురాలు నడుచుకున్నట్లుగా మనము ఏం చేయాలి? నడుచుకోవాలి. మనం నడుచుకోవటమే కాదు, ఆ బిడ్డలకు బోధించి, ఆ బిడ్డలకు నేర్పించుకున్న రీతిగా, ఆ తల్లి ప్రవర్తనను బట్టి ఆ బిడ్డలు నిలిచిన రీతిగా మన బిడ్డలు కూడా ఏమవ్వాలంటే నిలవాలి. అలా నిలిచినట్లయితే తరాలు తరిగిపోవచ్చేమో గాని దేవుని ఆశీర్వాదం మాత్రం ఏమవుదంటే ఎన్నడూ కూడా తరిగిపోదు. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నీవు ఆశీర్వదించినట్లయితే అది ఎన్నటికీ కూడా ఎలాగుంటుందంటే ఆశీర్వాదకరంగానే ఉంటుంది అంటాడు. దావీదు 14 తరహాలు ఆ ఆశీర్వాదం అలా నిలిచి ఉందంటే అండి, మన తరాలు దీవించబడాలి. కన్న బిడ్డల్ని చూసుకుంటమే సరిపోద్ది, తర్వాత తరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ మన తరతరాలన్నీ ఎరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆ తల్లిని బట్టి ఆ బిడ్డలు దీవెనకరంగా ఉండాలి. వాళ్ళు కలిగిన దేవుని యందు నమ్మకంగా ఉండాలి. సంఘానికి, సేవకురాలకి ప్రియ కుమారులుగా ఉండాలి. వాళ్లే కాదు, వాళ్ళ పిల్లల ఒలివ మొక్కల వలె ఆశీర్వదించబడాలి. ఆ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైన నీతిని మనం ఏం చేయాలంటే అనుసరించి నడవాలి. ఇనేసేసి వచ్చాము, కూర్చున్నాము, ఇనేసాము, పెట్టేసారు, తినేసారు, పోతున్నాం. ఆ దౌర్భాగ్య స్థితి విడిచిపెట్టండి. దేవుని యందు భయభక్తులు నిలపండి. మీ బిడ్డలకు భయభక్తులు నేర్పండి. బిడ్డల్ని వెనకేసుకుని రావటం కాదు చచ్చు కబుర్లు. బిడ్డల్ని వెనకేసుకొచ్చి ఎదరోళ్ళ మీద దెబ్బలాట్లకు వెళ్తాం కాదు. మన బిడ్డల యొక్క నీతి ఎంతవరకు, మన బిడ్డలు ఎంతవరకు యథార్థంగా ఉంటున్నారు, మన బిడ్డలు దేవుని పట్ల ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నారు, ఆ తిమోతి వలె మన బిడ్డలు ఎలాగుంటున్నారని చెప్పి ఆ తల్లి అవ్వ బిడ్డను నడిపించుకున్నట్లుగా మన బిడ్డలు మనం కూడా ఏం చేయాలి? నడిపించుకున్నట్లయితే మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక ఈ నీతిని మనం నేర్చుకుని ఈ కూడికని, ఆ నీతి మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న ఈ కూడికలో ఆ నీతిని మనం ఏం చేయాలి? నేర్చుకున్న వారమై నడుచుకోవటానికి దేవుడే సహాయం చేయాలి. కాబట్టి మరి గడిచిన 11 సంవత్సరాలు దేవుడు కృపచేత నడిపించారు. అయితే ఆ బిడ్డకున్న ఒడిదుడుకులు చాలా ఉన్నాయి. కుటుంబ పరంగా, గృహపరంగా, ఆ తమ్ముడిని పంపించిన పరంగా ఆ బిడ్డకి చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. అన్నిటిని తట్టుకుని సాగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆ బిడ్డను నిలబెడతాడు. ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చి ఆ బిడ్డను బలపరిచి ఇటు కుటుంబానికి, అటు సంఘానికి, లోకములో యథార్థవంతుడిగా నడుచుకుంటూ దేవుని మేలులు పొంది అనేకులకు మేలుకరంగా, ఉపకారకరంగా ఆ తిమోతి వలె మరి బిడ్డలో కుటుంబము వర్ధిల్లునుగాక. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వేయుదము నీతిమంతులమై, మోము వేయుదము యేసు రక్తములోనే, జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే
వారమై యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు గలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు గలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవించుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవించుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు. ఆయన సముఖములో నిలిచి పొందెదము శాశ్వత కృపను. ఆయన సముఖములో నిలిచి పొందెదము శాశ్వత కృపను. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. పరిశుద్ధాత్మని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. పరిశుద్ధాత్మని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతివంతులమై మోవేయుదము. నీతివంతులమై మోవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. కూటంలో ఉన్నామని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ నోరు విప్పి విన్న మాటలు మరలా నోటితో నెమరు వేసుకుని